హాయ్ హలో అందరికీ నమస్తే. ఇక్కడ చూస్తున్న క్యూట్ పేపర్ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి కదా. వీటికి కావాల్సిన మెటీరియల్స్ అయితే ఇప్పుడు చూపించాను కదా. ముందుగా కాంపస్ తీసుకొని కలర్ పేపర్ మీద సర్కిల్ డ్రా చేశాను కదా. ఇప్పుడు డ్రా చేసిన సర్కిల్ కన్నా చిన్న సైజు, దీనికన్నా ఇంకా చిన్న సైజు, అలా 5 సర్కిల్స్ డ్రా చేసుకున్నాను. వీటిని కట్ చేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోండి. ఫోల్డింగ్ చేసిన తర్వాత టాప్ పోర్షన్లో అప్ అండ్ డౌన్ మెథడ్లో ఇలా లైన్స్ అయితే డ్రా చేసి కట్ చేసుకున్నాను. ఇదే ప్యాటర్న్ అవసరం లేకపోతే మీకు నచ్చిన విధంగా పెటల్ షేప్ అనేది డ్రా చేసుకొని మనం ఫోల్డింగ్ చేసిన మార్క్స్ అనేది ఏవైతే ఉంటాయో వాటిని కట్ చేసామంటే పెటల్స్ సపరేట్ అవుతాయి కదా. వాటిని ఈ విధంగా ఫోల్డ్ చేసామంటే మనకి ఈ ప్యాటర్న్ వచ్చేస్తుంది. ఇప్పుడు స్టెమ్ని అయితే రెడీ చేసుకుంటున్నాము. పెటల్స్ స్టెమ్ రెడీ అయింది కదా. ఇప్పుడు పెటల్స్ కింద మనకి బేస్ అయితే కావాలి. సో దాన్ని వచ్చేసి నేను పేపర్ ఫోల్డింగ్లోనే ఇలా బేస్ అయితే రెడీ చేసుకున్నాను. ఇది స్టెమ్కి మనం జస్ట్ హోల్ పెట్టేసి ఇన్సర్ట్ చేయవచ్చు. లీవ్ షేప్ డ్రా చేసి కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసి అప్ అండ్ డౌన్ మెథడ్లో ఫోల్డ్ చేసి ఓపెన్ చేసామంటే వింకిల్ ఎఫెక్ట్లో లీవ్స్ అనేది రెడీ అయిపోతాయి. ఇప్పుడు రెడీ చేసిన ప్రతి ఒక్క పార్ట్ని ఆ స్టెమ్కి స్టిక్ చేసేసామంటే గ్లూ పెట్టేసైనా లేదా డబుల్ సైడెడ్ టేప్తో అయినా క్యూట్ ఫ్లవర్స్ అనేవి రెడీ అయిపోతాయి. మీకు ఎలా అనిపించింది ఈ క్రాఫ్ట్? సో నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అండ్ నచ్చినట్టయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇష్టమైన వాళ్ళకి షేర్ చేయండి.